ఇరుసుమంట బ్లోఅవుట్ పై ఓఎన్జీసీ స్పందించింది. మంటలు అంటుకున్న బావి వ్యాసం 600 మీటర్లు ఉందని ఓఎన్జీసీ చెప్తోంది. అధునాతన ఎక్విప్మెంట్ తోటి మంటల్ని ఆర్పుతున్నామంది సంస్థ. నివాసాలు లేని మారుమూల ప్రాంతంలో గ్యాస్ బావి ఉందని ఓఎన్జీసీ అంటోంది. మంటలను అదుపు చేయడానికి అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్జీసీ సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే బావిని మూసేయడానికి సిద్ధమేనంటోంది ఓఎన్జీసీ. పచ్చటి పొలాల్లో పాముల్లా మెలికలు తిరుగుతూ గ్యాస్ పైపులు నిర్లక్ష్యమో యాదృచ్ఛికమో కానీ నిత్యం ఎప్పుడూ గ్యాస్ లీక్లతో కోనసీమ ప్రాంతమంతా నిప్పుల కుంపటిలా మారిపోతూ ఉంటుంది. అప్పట్లో పాసర్లపూడి, ఇప్పుడు మలికిపురం. అసలు మలికిపురం గ్యాస్ లీక్ కి కారణాలేంటి? మానవ తప్పిదమే ఈ అనర్థానికి కారణమా? కోనసీమ మళ్లీ గ్యాస్ ఛాంబర్ గా మారింది. సోమవారం ఉదయం మలికిపురం మండలం ఇరుసుమండలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ పైప్ లైన్ పగిలి భారీగా గ్యాస్ లీక్ కావడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. 100 అడుగుల మేరకు